సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ కూడా చెలించని ఆత్మస్థైర్యంతో ముందుకు నడవటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పరిస్థితులు ఎంత తీవ్రతరంగా ఉన్నా కూడా అధైర్యం అన్నది లేకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవటం. రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా బాబా మనకి చెప్తుంది. అది వాస్తవంగా కథలో ఆమె ఉపవాస దీక్ష తీస్తుంది బాబా ముందు. మంత్రం ఉపదేశిస్తే కానీ నేను ఇక్కడి నుంచి పోను, నువ్వు మంత్రోపదేశం చేసేంత వరకు నేను ఇక్కడే ఉండి ఉపవాస దీక్ష చేస్తాను, అవసరమైతే చనిపోతానంటుంది. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, అమ్మా నేను నీకు బిడ్డ లాంటి వాడిని, నువ్వు నాకు తల్లి లాంటి వాడి దానివి. నేను నా గురువు ఎడలు చేసిన సేవ ఎలాగో చెప్తాను, సాధన. నా గురువుని ఎప్పుడు తదేక దృష్టితో చూస్తూ ఉండేవాడిని, నా గురువు నన్ను అలాగే కనిపెట్టుకుని ఉండేవాడు. అంటే కథ పెద్దది. అందులో ఆయన మూలంగా మనందరికీ ముఖ్యంగా చెప్పినటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే భక్తి శ్రద్ధ, గురువు యందు నమ్మకం. గురు కుదిరితేనే గురువు. ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తే గురి కుదిరితేనే గురువు. ఆ గురి కుదిరినప్పుడే అవతల మాటను వినగలుగుతాం. ఆ గురి కుదిరినప్పుడే ఆ మాటలలోని అర్థాన్ని గ్రహించగలుగుతాం. ఆ గురి కుదిరినప్పుడే గ్రహించిన అర్థాన్ని ఆచరణలో పెట్టి అద్భుతమైన ఫలితాలను మనము పొందగలుగుతాము.